చారు, నాకు బావని వదిలి అసలు వెళ్ళాలని లేదు. తను ఎందుకు అర్థం కావట్లేదు. నేను తనకు దూరంగా ఉండలేనని అంది హర్షి. అని నిట్టూర్చి, ఈ ప్రపంచంలో నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఋషి ఒక్కడే. తనకే నీ ఫీలింగ్స్ అర్థం కావట్లేదంటే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అంది చారు. బావకి నేనంటే ఇష్టం లేదంటావా? నా కోసమని ఇష్టం లేకుండా ఉన్నట్టు నటిస్తున్నాడా? అంది హర్షి అనుమానంగా. చిచి, నా ఉద్దేశం అది కాదు. రిషి గురించి తెలుసు కూడా. నేనెందుకు అలా అంటాను? నువ్వు అనవసరంగా లేనిపోని ఆలోచించకు హర్షి. రిషికి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు మాత్రం తెలీదా అని అడిగింది చారు. మరి నన్నెందుకు దూరంగా పంపిస్తా అంటాడు అంది హర్షి. ఇవన్నీ నన్ను కాదు, వెళ్ళి రిషినే అడుగు. అంటే ఇంకో విషయం, తనకి కూడా కాస్త మాట్లాడే అవకాశం ఇవ్వు. అది ఇది అంటూ పిచ్చి పిచ్చిగా వాగి తనకి ఇరిటేషన్ తెప్పించకు. నువ్వేదో ఒకటి అంటావు, దానికి రిషికి కోపం వస్తుంది. ఇక నువ్వు ఆ కన్ఫ్యూజన్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. కాస్త ఆత్రాన్ని ఆపుకొని నార్మల్గా అడగడానికి ట్రై చేయి అంటూ సలహా ఇచ్చింది చారు. ఆలోచనలో ఉన్న హర్షిని చూసి, నువ్వు రిషిని ఎలా అడగాలో ప్రాక్టీస్ చేయి, నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్తాను అంటూ తన రూమ్ నుండి బయటకు వచ్చి పార్వతమ్మ దగ్గరికి వెళ్ళింది. ఇంతకుముందు ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడేదానివి, ఇప్పుడంటే భావన ఏదైనా అడగడానికి ఇంతలా ఆలోచిస్తున్నావు అంటూ తనను తానే ప్రశ్నించుకుని, లాభం లేదు, భావనే అడిగి తేల్చేసుకుంటా అంటూ రిషి రూమ్కి వచ్చింది హర్షి. వర్క్ చేసుకుంటున్న రిషిని, అతని చేతిలో ల్యాప్టాప్ని చూసింది. ఎక్కడికి వెళ్ళినా నీకన్నా ముందు తనతో పాటు నేనే ఉంటానంటూ తనని చూసి వెక్కిరిస్తున్నట్టుగా అనిపించింది. రిషి ఒడిలోని ల్యాప్టాప్, ఇదొకటి నాకు సవితిలా తయారైంది అనుకుంటూ దాన్నే గుర్రుగా చూస్తూ వెళ్ళి రిషి పక్కన కూర్చుంది. హర్షి రావడం తెలిసిన తనకేం పట్టనట్టు వర్క్ చేసుకుంటున్నాడు రిషి. అతని ఎదురుగా కాసేపు కూర్చుని, పక్కన కూర్చుని కాసేపు సర్దిన బట్టలనే తీసి మళ్ళీ మడత పెడుతూ కాసేపు ఆ రూమ్లోనే అటు ఇటు తిరుగుతూ అతను ఎప్పుడు చూస్తాడా అని రిషిని చుట్టూనే తచ్చాడుతున్నా అసలు తల కూడా పక్కకి తిప్పని రిషి మీద కోపం ముంచుకొచ్చింది హర్షికి. చేసే ప్రతి పని నా గురించే అంటాడు, నన్ను మాత్రం పట్టించుకోడు. ఇక్కడికి వచ్చిన వర్క్ అంటే నేను ఇంకేం చేయాలి అని తన మీద తానే జాలి పడుతూ రిషి ఒడిలో ల్యాప్టాప్ని చూస్తూ, కనీసం నీలా పుట్టినా బాగుండేది, ఎప్పుడు బావ ఒడిలోనే ఉండేదాన్ని అనుకుంటూ ఉంది. అమ్మో, కొంచెం వాటర్ తీసుకురా, దాహంగా ఉంది అన్నాడు రిషి తల తిప్పకుండానే. ఈ పనులు చెప్పడానికి మాత్రం ముందుంటాడు అని మూతి తిప్పి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చి రిషి చేతికిచ్చింది. దాన్ని అందుకొని తాగి తన పని ఇంకేం లేదన్నట్టు వెళ్ళిపోతున్న హర్షిని ఆగమంటూ పిలిచాడు రిషి. ఏంటి, ఏదో అడగడానికి వచ్చి వెళ్ళిపోతున్నావు అన్నాడు రిషి. నేనా? అదేం లేదు బావా అంది హర్షి. నేను వర్క్ చేస్తున్నా, నేను గమనిస్తూనే ఉన్నాను. ఏంటి విషయం అన్నాడు ల్యాప్టాప్లో ఏదో విషయం టైప్ చేస్తూ. నువ్వు పనిలో ఉన్నావు కదా బావా, చేసుకో, తర్వాత మాట్లాడదాం అంది హర్షి తప్పించుకుంటూ. ఒక 2 నిమిషాలు వచ్చి ఇలా కూర్చో అన్నాడు రిషి. అసలే పని రాక్షసుడు, 2 నిమిషాలు కాస్త 10 నిమిషాలు ఖచ్చితంగా చేస్తాడు అనుకుని రిషి ఎదురుగా కూర్చుని బుగ్గ కింద చేయి పెట్టుకుని అతన్ని చూస్తూ ఉంది హర్షి. కాసేపటికి ల్యాప్టాప్ పక్కన పెట్టి, ఇప్పుడు చెప్పు అన్నాడు రిషి అడగాల వద్దా అని ఆలోచిస్తూనే. నువ్వు నిజంగానే నన్ను పంపించాలనుకుంటున్నావా అని అడిగింది. ఇప్పుడు నీకెందుకు వచ్చిందా డౌటు అని అడిగాడు రిషి నొసలు చిట్లించి. అబ్బా చెప్పు బావా ప్లీజ్, ఇప్పుడు నేను మళ్ళీ నీ నుండి దూరంగా హాస్టల్లో ఉండాలంటే నన్ను నేను మెంటల్గా ప్రిపేర్ చేసుకోవాలి కదా అంది హర్షి. నేను ఏది 10 సార్లు చెప్పను, నేను లేకుండా కూడా ఉండగలిగేలా నేను నువ్వు ప్రిపేర్ చేసుకో అమ్మో అన్నాడు రిషి అతన్నే చూస్తూ. అతని మాటల్లో ఉన్న గూఢార్థం ఏంటో అతని కళ్ళల్లో వెతకసాగింది హర్షి. ఏంటి ఈరోజు విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు, ఆర్ యూ ఓకే అన్నాడు నుదురు మీద చేయేసి చూస్తూ. వెనక్కి జరిగి, ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్ అంది హర్షి. మళ్ళీ మొదలెట్టిందని మనసులో అనుకుని, నాకు ఆకలేస్తుంది, నాన్నమ్మని అడిగి భోజనం ఇక్కడికే తీసుకురా, ఫ్రెష్ అయ్యి వస్తా అంటూ లేచాడు రిషి. ఈ మనిషి మనసులో ఏముందో తెలిసిపోయే మిషన్ వస్తే బాగుండు, మొత్తం చదివేయచ్చు అని కొనుక్కుంటూనే వెళ్ళింది హర్షి. హర్షి వచ్చేలోపు ఫ్రెష్ అయ్యి వచ్చి మళ్ళీ ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నాడు. అది చూసి కోపం వచ్చినా తమాయించుకుంటూ, బావా భోజనం అంది ప్లేట్ ముందుకు పెట్టి. తినిపించు అమ్ము అన్నాడు వర్క్ చేస్తూ. ఇక్కడికి వచ్చాక కూడా వర్క్ చేసుకుంటుంటే ఇంకెందుకు, నువ్వు ఊరు వెళ్ళిపో బావా,
నువ్వు అక్కడున్నా ఇక్కడున్నా ఒకటేలా ఉంది అంది హర్షి అన్నం చేత్తో కలుపుతూ. 4 రోజుల నుండి వర్క్ అక్కడ ఎలా నడుస్తుందో చూడట్లేదమ్మో. ఈరోజే కదా పట్టుకున్నాను. మొత్తం సరిగా అవుతుందో లేదో చూసుకోవాలి అన్నాడు రిషి. నువ్వు వచ్చే ముందే అన్ని ప్లాన్స్ చేసి వచ్చే ఉంటావు కదా బావా. నిన్ను లైట్ తీసుకుని ఎక్కడైనా తప్పు చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలియదంటావా? అది గుర్తుపెట్టుకునైనా బాగానే చేస్తారులే బావా అంది రిషి నోటి వరకు ముద్దం తీస్తూ. అచ్చా, నేనేమైనా హిట్లర్లా శాడిస్ట్లా కనిపిస్తున్నానా నీకు అన్నాడు రిషి ల్యాప్టాప్ పక్కన పెడుతూ. నాకైతే శాడిస్ట్లా కనిపిస్తున్నావు, మరి వాళ్ళకి ఎలా కనిపిస్తున్నావో అంది మనసులో. హలో నిన్నే అంటున్నా పలకకుండా ఆలోచనలో ఉన్న హర్షిని చూసి నోట్లో ముద్ద పెడుతున్న హర్షి చేతిని చిన్నగా బైట్ చేశాడు రిషి. ఆ నొప్పికి సంతు స్పృహలోకి వచ్చి ఏంటి బావ నువ్వు అంది చెయ్యి విదిలించుకుంటూ. అన్నం తినిపించేటప్పుడు పరధ్యానం ఏంటి అన్నాడు హర్షి తల మీద ఒకటేసి. అదేం లేదు తిను అంటూ రిషికి తినిపించి అయ్యాక మంచినీళ్ళ గ్లాస్ చేతికిచ్చింది. తాగి గ్లాస్ పక్కన పెట్టి నువ్వు కూడా తినమ్ము అన్నాడు రిషి. నేను అమ్మమ్మతో కలిసి తింటాను బావా అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్తున్న హర్షినే చూస్తూ సారీ అమ్మో, నేను కావాలనే ఫీల్ చేస్తున్నా అనుకున్నాడు రిషి. పార్వతమ్మతో కలిసి భోజనం చేసి తన దగ్గర కూర్చొని కాసేపు కబుర్లు చెప్పి పార్వతమ్మ పడుకున్నాక తన రూమ్కి వచ్చింది. అప్పటికేదో కాల్ మాట్లాడుతున్నాడు రిషి. అతన్ని చూసి అసహనంగా తల అడ్డంగా ఊపుతూ ఈ మనిషి మారడు, ఏమైనా అంటే మన కోసమే అంటాడు. కంపెనీ మీద పెట్టే శ్రద్ధలు సగం కట్టుకున్న పెళ్ళాం మీద కూడా పెడితే నాకు ఈ బాధ ఎందుకు అని మనసులోనే నిట్టూర్చి బెడ్ మీద కూర్చుని నిద్రొస్తున్నా ఆపుకుంటూ రిషి ఎప్పుడు ఫోన్ పెట్టేస్తాడా అని ఎదురు చూస్తుంది. పావుగంట అయినా అతని సంభాషణ అవ్వకపోవడంతో పక్కనే ఉన్న ల్యాప్టాప్నే చూస్తూ అది నువ్వు కలిసిన ప్లేస్ని లాగేసుకుంటున్నారే అని తిట్టుకుంటూ దేవుడా నేనేంటి ఇలా అయిపోతున్నాను, నా పిచ్చి కానీ పాపం ప్రాణం లేని వాటిని తిడితే ఏమొస్తుంది. హర్షి నీ లైఫ్ అంతా ఇక వీటితో మాట్లాడుకోవడమేనేమో అనుకుంటూ అలాగే కూర్చొని బెడ్కి ఆనుకొని నిద్రలోకి జారుకుంది. ఇంకో పావుగంట తర్వాత ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగిన రిషి పక్కకి ఒరిగి నిద్రపోతున్న హర్షిని చూసి తన దగ్గరికి వచ్చాడు. బెడ్ మీద ల్యాప్టాప్ని చేతిలో ఉన్న ఫోన్ని పక్కన పెట్టి తన పక్కన కూర్చుని అమ్మో అంటూ తన భుజం మీద చేసి పిలిచాడు. పో బావా, అసలు నువ్వు నన్ను పట్టించుకోవడమే మానేశావు, నేను నీతో మాట్లాడను అని నిద్రలోనే కలవరిస్తున్న హర్షిని చూసి చిన్నగా నవ్వి తనకి ఏమాత్రం మెలకువ రాకుండా జరిపి తన ఒళ్ళో పడుకోబెట్టుకొని తల నిమురుతూ తన్నే చూస్తూ ఉన్నాడు. నిన్ను నేను ఎక్కడికో పంపించేసి నేను ఎలా ఉండగలను అనుకున్నావే తింగర్దాన, అసలు ఈ మధ్య ఎప్పుడూ లేని పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయి మైండ్లోకి అంటూ తన గడ్డం పట్టుకొని నన్ను దూరంగా పంపించేస్తావా బావా అని క్యూట్ ఫేస్తో అడిగినప్పుడే చెప్పేసేవాడిని. కానీ అసలు నువ్వు వెళ్ళగలవో లేదో నన్ను తెలుసుకోవడానికి చిన్న టెస్ట్, నీకు పాస్ అవుతావో లేదో చూద్దాం అంటూ తన బుగ్గ గిల్లి ముద్దు పెట్టాడు. చాలాసేపు తన్నే చూస్తూ ఎప్పటికో పడుకున్నాడు రిషి. అక్కడ ఉన్నన్ని రోజులు రిషి దూరంగా వెళ్ళిపోవాలనే బాధతో గడిపింది హర్షి. తను డల్ అవుతున్న ప్రతిసారి డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి చేసేవాడు రిషి. పార్వతమ్మ హర్షిని బయటికి తీసుకెళ్ళమని చెప్పిన ప్రతిసారి ఆ ఊర్లో ఉన్న తన బాబాయిల మూలంగా ఏదో కారణం చెప్పి తప్పించుకునేవాడు. అసలు అతని మనసులో ఏముందో అర్థం కాక హర్షి తికమక పడుతూ ఉండేది. 16 రోజుల పండగ కూడా అయ్యాక ఇంటికి తిరుగుముఖం పట్టారు ముగ్గురు. పార్వతమ్మని కూడా తమతో రమ్మని అడగాలనున్నా ఇప్పటికే బాబాయిలు పీకల్లాక కోపంతో ఉన్నారని ఇంకా వాళ్ళ కోపాన్ని పెంచడం ఇష్టం లేక మిన్నుకుండిపోయాడు రిషి. హర్షి మాత్రం పార్వతమ్మని ఇంటికి రమ్మని ఆహ్వానించింది. మనవడు అడగకపోయినా మనవరాలు పిలిచినందుకు సంతోషించి ఈసారి ఆకాష్ని తీసుకుని తప్పకుండా వస్తానని మాటిచ్చింది. నానమ్మ జాగ్రత్త అని ఆకాష్కి చెప్పి కొన్ని రోజులు నువ్వు ఇక్కడే ఉండు, ఆ పేపర్ల విషయం ఏమైనా బయటపడవచ్చు, నువ్వు కూడా జాగ్రత్త, నువ్వు నాకు హెల్ప్ చేసావని తెలిస్తే నీకు కూడా ప్రమాదం అంటూ ఆకాష్ని హగ్ చేసుకున్నాడు రిషి. నేను చూసుకుంటాను అన్నయ్య, హర్షి నువ్వు జాగ్రత్త అన్నాడు ఆకాష్. ఇంటికెళ్ళాక ఒకరోజు రాఘవ అంకుల్తో మీ ఇద్దరి గురించి మాట్లాడతాను అన్నాడు ఆకాష్ భుజం మీద చేసి. అలాగే అంటూ తలుపి చారుని చూసి బాయని కళ్ళతోనే చెప్పాడు ఆకాష్. తనతో మాట్లాడు అంటూ హర్షి దగ్గరికి వెళ్ళాడు రిషి. చారు ఆకాష్ దగ్గరకు వచ్చి దూరంగా ఉన్నా మనం కలిసి స్పెండ్ చేసిన టైం చాలా తక్కువ, మిస్ యూ అంది చారు బాధగా.
ఓయ్ నువ్వు ఇలా మాట్లాడి నాలో బాధని ఇంకా పెంచేయకు. ఇప్పటికే నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే లోపల చాలా పెయిన్గా ఉంది అన్నాడు హార్ట్ మీద చేయేసి చూపిస్తూ. అచ్చా నిజమా? కానీ నీ కళ్ళలో కొంచెం కూడా బాధ కనిపించట్లేదే. నేను వెళ్ళిపోతే మీ ఊర్లో అమ్మాయిలకి సైట్ కొట్టొచ్చు అనుకుంటున్నావా అంది చారు. హలో చింతపండు, ఏం మాట్లాడుతున్నావు? నా గురించి అలా అనడానికి నీకు నోరెలా వచ్చిందే అన్నాడు ఆకాష్. పెళ్ళిలో చూసలే, పెళ్ళికి వచ్చిన అమ్మాయిలతో నీ కేకలు పక్కపక్కలు అంది చారు. మరి ఇంత అనుమానమా నేనంటే? వాళ్ళు మర్దళ్ళని ఏవో చిన్న సరదాలు, అవి కూడా పట్టించుకుంటే ఎలా అన్నాడు ఆకాష్ నవ్వుతూ. అవునా, అలా అయితే నాకు కూడా 3 బావలు ఉన్నారు మా ఊర్లో. నువ్వు ఎలాగో మాతో రావట్లేదు కదా, నువ్వు ఇక్కడ చేసిన సరదాలేవో అంటున్న చారు చెయ్యి పట్టుకొని మళ్ళీ తిప్పి చంపేస్తాను అన్నాడు ఆకాష్. అమ్మమ్మ చూస్తుంది, చెయ్యి వదులు అంది చారు చిన్నగా. వెంటనే చేయదులేసి పార్వతమ్మను చూశాడు భయంగా. హర్షితో మాట్లాడుతూ కనిపించింది. ఉఫ్ అని రిలాక్స్గా ఫీల్ అయ్యి నవ్వుతున్న చారుని గుర్రుగా చూస్తూ ఉన్నాడు. మరి దీన్నేమంటారు మిస్టర్ అక్కుపక్షి? ఇంత జలస్నా అంది నోటి మీద చేసుకుని. నాదేం జలస్ కాదు అన్నాడు మొహం తిప్పుకొని. అవునవును తెలుస్తుంది అంటూ నవ్వుతున్న చారుని పిలిచింది హర్షి. వెళ్దామన్నట్టుగా సైగ చేయడంతో. బాయ్ ఆకాష్ అంది భారంగా. మిస్ యూ చింతపండు, కాల్స్ చేస్తూ ఉండు. నేను చూడకపోయినా కనీసం మాట్లాడితే అయినా కాస్త బెటర్ ఫీల్ అవుతా అన్నాడు ఆకాష్. అలాగే అంటూ వెళ్ళి కారెక్కి అమ్మమ్మ బాయ్ అంటూ కదులుతున్న కారులో నుండి చెయ్యూపింది. కారు కనుమరుగయ్యే వరకు చూసి బిక్కమొహం వేసిన ఆకాష్ని చూసి, ఈ బాధ అన్నయ్య హర్షి వెళ్ళిపోయినందుక, ఇంకెవరో వెళ్ళిపోయినందుక అని అడిగింది పార్వతమ్మ. ఇంకెవరో అనబోయి తమాయించుకొని ఏమన్నావు నానమ్మ అన్నాడు తడబాటుగా. రే నీ ఏషాలు నాకు తెలుసురా. మీ ఇద్దరి సైగలు చూపులు అన్నీ చూశానులే. నువ్వెప్పుడూ ఆ పిల్లతో ట్రాక్లో పడ్డావని నాకు తెలుసు అంది పార్వతమ్మ. వామ్మో, అన్నీ తెలిసి కూడా నీ ముందు ఓవరాక్షన్ చేశానా నానమ్మ అన్నాడు అమాయకంగా. చాలా బాగా అంటూ ఆకాష్ చెవి మెల్లేసింది పార్వతమ్మ. సారీ, నేను చెప్తే ఎక్కడ నన్ను ఆడేసుకుంటావో అని చెప్పలేదు. అది కాక పెళ్ళి హడావిడిలో చెప్పే టైం రాలేదు. సారీ నానమ్మ అన్నాడు వదిలిపెట్టమన్నట్టుగా దండం పెడుతూ. నీ పని ఇలా కాదురా, మీ నాన్నతో చెప్తే ఇంటికి పద అంటూ ఆకాష్ని లాక్కెళ్ళింది పార్వతమ్మ. ఇంటికి వెళ్ళేసరికి పార్వతమ్మని చూసి కూడా మాట్లాడకుండా కూర్చుని ఉన్నారు అన్నదమ్ములు. ఏంట్రా వీళ్ళు ఇంత సైలెంట్గా ఉన్నారు అని అడిగింది పక్కనున్న ఆకాష్తో. అలక, మనవడు మనవరాలి కోసం కొడుకుల్ని లెక్క చేయకుండా వెళ్ళిపోయావేమోనని అన్నాడు ఆకాష్. అంతేనంటావా అంటూ కోడళ్ళని పిలిచి ఆ పని ఈ పని పురమాయించి, ఈరోజేంటో కాళ్ళు బాగా నొప్పులు పడుతున్నాయి, నేను కాసేపు పడుకుంటాను అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయింది పార్వతమ్మ. చూసావా అన్నయ్య, మనవడి పెళ్ళిలో అంత హడావిడి చేసి ఇప్పుడేమో కాళ్ళు నొప్పులు అంటుంది అన్నాడు అవినాష్. ప్రేమరా, ఒకరి మీద చచ్చేంత ప్రేమ ఉంటే అంతే. ఆ ప్రేమ ఉన్న నొప్పులని బాధల్ని చివరికి పగని కూడా మర్చిపోయేలా చేస్తుంది అన్నాడు గోవింద్. పెళ్ళి హడావిడి అయిపోయింది కదా, ఇప్పుడైనా ఏమైనా చేద్దామా అన్నాడు అవినాష్. ఇంకో వారంలో కోర్టు వాయిదా ఉంది. ఈసారి ఫైనల్ హియరింగ్, అదైపోని మనలో ఉన్న రాక్షసుల్ని నిద్రలేపుదాం అన్నాడు గోవింద్. ఎన్ని రోజులు అమ్మకు తెలియకుండా జాగ్రత్త పడ్డాం, తెలిస్తే ఏమంటుందో అన్నయ్య అన్నాడు అవినాష్ అనుమానంగా. అమ్మకి తెలిసేలోపు వాళ్ళు ఈ భూమి మీద ఉండాలి కదా, వాళ్ళే లేకపోతే ఇంకేం చేస్తుంది? మనం కూడా 4 ముసలి కన్నీళ్ళు కార్చి అమ్మ కాళ్ళ మీద పడదాం, క్షమించేస్తుంది, దెబ్బకి ఆస్తి వస్తుంది, అమ్మ మనతోనే ఉంటుంది అన్నాడు గోవింద్. బదులుగా వికటాట్టహాసం చేశాడు అవినాష్. నవ్వుకుంటున్న ఇద్దరిని చూసి ఈసారి ఏం ప్లాన్ చేసి ఎవరి రక్త చరిత్ర రాస్తున్నారో అనుకున్నాడు ఆకాష్. రిషి వెళ్ళే దారిలో నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసేయి అంది చారు డ్రైవ్ చేస్తున్న రిషితో. ఆకాష్ లేకపోయేసరికి ఇంటికి రావాలనిపించట్లేదా అన్నాడు రిషి కార్ గేర్ మారుస్తూ. అలాంటిదేం లేదు, మీ మధ్య నేనెందుకు అంటూ నసిగింది చారు. అలాంటి ఆలోచన అయితే మానుకోమ్మ, ఇక నువ్వు అనుకున్నంత సీన్ ఏం లేదు అంది హర్షి నిట్టూర్పుగా. నీ అని వస్తున్న మాటల్ని నోట్లోనే ఆపేసుకొని మిర్రుని చూశాడు హర్షి వైపు. నీ చూపులకేం తక్కువ లేదు, కంటి చూపుతో ఎలా భయపడుతున్నాడో అనుకుంటూ గొంతు సవరించుకొని, వెళ్ళేది పాతింటికి అయినా బావ నేను కొత్తగా పెళ్ళైన జంట కదా చారు, హారతిచ్చి లోపలికి పిలవడానికి అక్కడ ఎవరున్నారు
ఆ పని నువ్వే చేయాలి కదా అంది హర్షి గుర్తు చేస్తూ. హో, ఇది అమ్మమ్మ నాకు చెప్పారు, ఇద్దరికి గుమ్మం బయట దిష్టి తీయాలని. థ్యాంక్ యూ హర్షి, టైంకి గుర్తు చేసావు. నేను మర్చిపోయాను అంది చారు. నా ఒక్కదాని విషయం అయితే లైట్ తీసుకునేదాన్నేమో చారు, ఈ విషయం ఇద్దరికీ సంబంధించింది కదా అంది రిషిని చూస్తూ. తల పక్కకు తిప్పుకొని నవ్వుకొని అంతలోనే రోడ్డుని చూస్తూ నార్మల్గా డ్రైవ్ చేస్తూ, పర్లేదు, ఈ మధ్య తమరికి బుర్ర బాగానే పనిచేస్తుంది అన్నాడు రిషి. తమరికి భార్య అంటే ఆ మాత్రం ఉండాలి కదా అంది హర్షి వెటకారంగా. ఊఫ్, మళ్ళీ మొదలెట్టారు వీళ్ళ గొడవ, ఇప్పట్లో అవ్వదనుకొని చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటూ కళ్ళు మూసుకుంది చారు. దాదాపు ఒక అరగంట పాటు మాట అనుకుంటూ పోట్లాడుకున్నాక, నీతో నాకేంటి, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటా అంటూ తల పక్కకు వాల్చి విండోకి ఆనుకుంది హర్షి. అమ్మో, అలా పడుకుంటే స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు కుదుపుకి విండో తలకి తగులుతుంది, స్ట్రైట్గా కూర్చుని పడుకో అన్నాడు రిషి వాన్ చేస్తూ. ఆహా, నాకు నిద్ర రాదు బావా, నేను ఇలాగే పడుకుంటా అంటున్న హర్షిని చూసి, చెప్పింది చేయకపోతే కోపం వస్తుందమ్మో అన్నాడు రిషి వాయిస్లో బేస్ పెంచి. నాకు అలా నిద్ర రాదని చెప్తున్నా కదా అని చిరాగ్గా మొహం పెట్టి చెప్పి సీటు వెనక్కి జరుపుకుందామంటే చారు పడుకుందని తన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అలాగే కూర్చుంది హర్షి. అలా నిద్ర రాదని చెప్తున్నా కదా అని చిరాగ్గా మొహం పెట్టి సీట్ వెనక్కి జరుపుదామంటే చారు పడుకుందని తండ్రి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అలాగే కూర్చుంది హర్షి. నువ్వు కూడా వెనక్కి వెళ్ళి పడుకో అమ్ము అన్నాడు రిషి తన పాటలు చూసి. నో, నేను ఇక్కడే ఉంటాను అంటూ విండోలో నుండి బయటకు చూస్తూ కూర్చుంది. కాసేపటికి వస్తున్న నిద్రను ఆపుకుంటూ తను పడుతున్న అవస్థని చూసి అమ్ము అంటూ ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని ఇంకో చెయ్యి హర్షి భుజం మీద వేసి పక్కకు వాలుస్తూ ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. తనకు అంతకన్నా కంఫర్ట్ ప్లేస్ లేదన్నట్టు వెంటనే నిద్రలోకి జారుకుంది హర్షి. తన ముఖం మీద పడుతున్న కుర్లను చెవి వెనక్కి పెట్టి, ఇంత అల్లరి పిల్లవేంటి అని బుగ్గలాగి డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. డల్గా కూర్చున్న పార్వతమ్మ దగ్గరకు వచ్చాడు ఆకాష్. ఏమైంది నానమ్మ, ఒంట్లో బాగాలేదా అంటూ పక్కన కూర్చున్నాడు. ఒంట్లో కాదురా కన్నా, హర్షి వెళ్ళిన దగ్గర నుండి మనసేం బాగాలేదు అంది పార్వతమ్మ. ఈ 20 రోజులు సందడిగా హడావిడిగా గడిచిపోయింది కదా నానమ్మ, రోజులు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు అన్నాడు ఆకాష్ నిజం అన్నట్టుగా తలూపి. కన్నాను చూస్తే ఆనంద్, హర్షిని చూస్తే నందు గుర్తొచ్చారు. వాళ్ళిద్దరి రూపాలు కూడా నా కొడుకు కూతుర్లానే ఉన్నాయి. చచ్చిపోయి ఏ లోకంలో ఉన్నారో కానీ ఈ పెళ్లి చూసి ఆనందించుంటారు అంది పార్వతమ్మ. కానీ నానమ్మ, అత్తయ్య ఏమో తెలియదు కానీ నాకు మాత్రం హర్షిని చూస్తే నువ్వే గుర్తొస్తావు. దాని గయాలితనం అచ్చుగుద్దినట్టు నీదే అంటున్న ఆకాష్ చెవి మెలిపెట్టి, ఏరా అక్కుపక్షి, నాకే పేరు పెట్టేంత పెద్దోడు అయిపోయావా అంది పార్వతమ్మ. అబ్బా నానమ్మ, నేనేమైనా చిన్నపిల్ల అన్నా? ఇలా చెవి పట్టుకోవడం ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ప్లీజ్ వదులు అంటూ బతిమాలుతున్నాడు. నన్ను ఇంకోసారి అంటావా అని ఇంకాస్త గట్టిగా మెలితిప్పడంతో సారీ తప్పైపోయింది అన్నాడు ఆకాష్. అలారా దారికి అంటూ ఆకాష్ని వదిలేసింది. అది సరే కానీ నానమ్మ, నా పేరు ఆకాష్ అయితే అక్కుపక్షి అని నువ్వు హర్షి ఎందుకు పిలుస్తారు అని అడిగాడు ఆకాష్. అదేం లేదురా, చిన్నప్పుడు నువ్వు ఎవరైనా నీ పేరేంటని అడిగితే అలాగే చెప్పేవాడు నోరు తిరక్క. మాకు కూడా అదే అలవాటు అయిపోయింది అంది పార్వతమ్మ. అలవాటు కాదు, నన్ను అలా పిలిచి ఏడ్పించడం మీకు ఆనందం అన్నాడు ఆకాష్. అవునురా అక్కుపక్షి, భలే కనిపెట్టావు అంటూ నవ్వేసింది పార్వతమ్మ. పోనానమ్మ అంటూ వెలిగి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వీడు కూడా తాతకి తగ్గ మనవడే అనుకుంటూ నవ్వుకుంది పార్వతమ్మ. కారు ఆగిన శబ్దానికి మెలకువలోకి వచ్చారు చారు, హర్షి. సారీ బావా, చాలాసేపు పడుకున్నాను అంది కళ్ళు నులుపుకుంటూ. ఇదేమైనా కొత్త అన్నట్టుగా పైనుండి కిందికి చూసి దిగు అన్నాడు రిషి. పర్లేదని ఒక మాట అనొచ్చుగా, ఈ యాటిట్యూడ్కి ఏం తక్కువ లేదు అనుకుంటూ కారు దిగింది హర్షి. మీరు డోర్ బయటే ఉండండి, నేను వెళ్ళి హారతి తీసుకొస్తాను అంటూ రిషి చేతిలో ఇంటి కీస్ తీసుకొని లోపలికి వెళ్ళింది చారు. లగేజ్ దింపుతున్న రిషిని చూస్తూ నిలబడ్డ హర్షిని చూసి, అలా దిమ్మలా నిల్చోపోతే కాస్త ఒళ్ళొంచి పని చేయొచ్చు కదా అన్నాడు రిషి. ఇదో పని మరి అంటూ ఉక్రోషంగా రిషిని పక్కకు తోసి కారులో ఉన్న లగేజ్ బ్యాగ్ తీయడానికి హ్యాండిల్ పట్టుకొని లాగుతుంటే అది ఉన్న బరువుకి ఇంచు కూడా కదలలేదు. చేతులు కట్టుకుని సీరియస్గా చూస్తూ, పెద్ద పహిల్వాన్ లాగా ఫోర్స్ కొట్టావు కదా, బయటికి తీ
అన్నాడు రిషి. నీకెందుకు ఈ పనికిరాని పౌరుషాలు అని తనను తానే తిట్టుకుంటూ తన బలమంతా ఉపయోగించి 2 చేతులతో లాగిన ఫలితం లేకపోవడంతో తనను కాల్చేసేలా చూస్తున్న రిషిని చూసి పళ్ళన్నీ బయటపెట్టి వెర్రి నవ్వొకటి విసిరి, ఈ బ్యాగ్ నీదే, అందుకే అనుకుంటా బావా అంత బరువు ఉంది అంది హర్షి తన తల మీద ఒకటి పీకి. కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళాయా, ఈ బ్యాగ్ నీదే అంటూ తీసి బయట పెట్టాడు రిషి. అది చూసి, నీకు చాలా బలం ఉంది బావోయ్ అంది సినిమాల్లో డైలాగ్ చెప్తూ. భలే విషయం కనిపెట్టావుగా అని వెటకారంగా నవ్వి, పద అని సీరియస్గా చూస్తూ హర్షి చేపట్టుకొని ముందుకు నడిచాడు. కూల్ హర్షి కూల్, గొప్ప గొప్ప వాళ్ళకే తప్పలేదు అవమానాలు అనుకుంటున్న హర్షికి అడ్డుపడుతూ, హలో కాస్త తగ్గు, నీకంత సీన్ లేదు అన్నాడు రిషి తీసి పారేస్తూ. ఈ మనిషి కనీసం మనసులో కూడా ఏం అనుకోనివాడా అంది నాలుక మడత పెట్టి చూస్తూ. తన ఎక్స్ప్రెషన్ని చూసి, ఇంకోసారి నేను ఇలా చూస్తా నాలుక బయటికి లాగి కోసి పారేస్తాను అన్నాడు రిషి కోపంగా. ఆ మాటకి అలిగినట్టుగా బుంగమూతి పెట్టుకొని చూస్తూ ఉంది హర్షి. చూసినా కూడా పట్టించుకోకుండా, చారు త్వరగా రా, కాసేపు రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి, టైం చాలదు అంటూ అరుస్తున్నాడు రిషి. పని రాక్షసుడు అనుకుంది హర్షి మనసులో. నేను వేసుకున్న 10 రోజుల ప్లాన్ కాస్త నీ వల్ల 20 రోజులైంది, పెండింగ్ వర్క్ ఎవడు చేస్తాడు అన్నాడు రిషి. ఆ మాట విన్నట్టుగానే తిరిగి ఏదో అనేలోపు చారు రావడంతో సైలెంట్ అయిపోయింది హర్షి. ఇద్దరికి హారతి ఇచ్చి ఒకరి పెళ్ళి ఒకరు చెప్పిన తర్వాత లోపలికి రమ్మంది చారు. అదేంటి, మొన్న చెప్పేశాం కదా, మళ్ళీ ఇక్కడేంటి అన్నాడు రిషి. అది అక్కడ ఇది ఇక్కడ, మీతో చెప్పించుకొని అమ్మమ్మ మరీ చెప్పింది అంది చారు. అప్పుడంటే చుట్టాల బలవంతం మీద చెప్పక తప్పలేదు, ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారని నాన్నమ్మకు తెలుస్తుందా చెప్పారో లేదో అని. ఏం కాదులే అన్నాడు రిషి లైట్ తీసుకుంటూ. అక్కడ అంతమందిలో ఏ బెరుకు లేకుండా చెప్పాడు, ఇక్కడెందుకు ఇంతలా వాదిస్తున్నాడు అనుకుంటూ చూస్తుంది హర్షి. అది కాదు రిషి, అమ్మమ్మ చెప్పాక కూడా అంటున్న చారు మాటలు పూర్తి కాకుండానే, నేను మా ఆయన రిషి వచ్చాం అంది హర్షి ఒక్కసారిగా. ఇద్దరూ షాక్ అయి హర్షిని చూస్తున్నారు. అంటే అది ఇంత డిస్కషన్ పెట్టే బదులు చేసేస్తే పోలే, అక్కడ అమ్మమ్మ హ్యాపీ, ఇక్కడ మనకి టైం వేస్ట్ ఉండదు కదా అంది హర్షి హర్షిని మెచ్చుకోలుగా చూస్తూ. గుడ్ అంది చారు. తను చెప్పాక నేను చెప్పడం బాగోదు అనుకున్నాడేమో. నేను నా భార్య వచ్చాం అన్నాడు రిషి. మొహం అంతలా చిట్లించుకొని చెప్పాలా, అదేదో ఇష్టం లేని పెళ్లి చేసుకున్నట్టు. నా పేరు కూడా చెప్పలేదు అంది హర్షి చారుకి కంప్లైంట్ ఇస్తూ. నేను నా భార్య హర్షి వచ్చాం, లోపలికి రమ్మంటారా చారు మేడం అన్నాడు రిషి. ఇద్దరు కుడుకాలు పెట్టి లోపలికి రండి అంది చారు నవ్వుతూ ఆహ్వానిస్తూ. తను చెప్పినట్టే ఒకరి చేయి ఒకరు పట్టుకొని కుడికాలు పెట్టి లోపలికి అడుగు పెట్టారు. ఇన్ని రోజులు తనున్న ఇల్లే అయినా ఈరోజు మాత్రం కొత్తగా కనిపిస్తుంది హర్షికి. ఆ ఇంట్లోని అణువణువు తన కోసమే ఎదురు చూస్తుందా అన్నట్టుగా పులకింతకి లోనైంది హర్షి మనసు. దిష్టి నీళ్ళు బయట పారబోసి లోపలికి వచ్చి, ఇక నేను బయలుదేరుతాను అంది చారు ఇద్దరిని చూస్తూ. అరే ఎందుకంత కంగారు, జర్నీ చేసి వచ్చాం కదా, రెస్ట్ తీసుకో అంది హర్షి. లేదు, వస్తున్నానని డాడీకి కూడా చెప్పాను, వెయిట్ చేస్తూ ఉంటారు, చూసి చాలా రోజులైంది కదా అంది చారు. హర్షి చారు దగ్గరకు వచ్చి హగ్ చేసుకొని, నా జీవితంలో ముఖ్యమైన ఘట్టంలో నాతో పాటు ఉన్నావు, థ్యాంక్ యూ చారు అంది. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి డార్లింగ్ అంది చారు నవ్వుతూ. నేను కూడా అంకుల్ని కలవడానికి వస్తానని చెప్పు చారు, అంకుల్తో కాస్త మాట్లాడాలి అన్నాడు రిషి. ఓకే అన్నట్టుగా తల ఊపి, నేను కూడా అనుకుంది చారు మనసులో. సరే నేను వెళ్తాను అంటూ తన రూమ్కి వెళ్ళి కార్ కీస్ తీసుకొని బయటకు వచ్చింది. చారు వెళ్ళే వరకు ఉండి డోర్ క్లోజ్ చేసి హర్షి తమ గదికి వచ్చేలోపు బెడ్ మీద నిద్రపోతూ కనిపించాడు రిషి. బాగా అలసిపోయినట్టున్నాడు అనుకొని తను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. తన చేతి గాజుల చప్పుడుకి రిషి ఎక్కడ లేస్తాడేమో అని ఒక్కొక్కటిగా తీసి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి రెడీ అయ్యి రిషి కోసం కాఫీ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్దామని వెళ్తూ ఆగి ఏదో ఆలోచన మెదడులో తొలిచేసరికి, అరే ఈ విషయం ఎలా మర్చిపోయాను అని తల కొట్టుకొని, బావని లేపుదామా, వద్దులే పడుకున్నాడు, తను లేచేలోపు వెళ్ళొచ్చేద్దాం అనుకుని వడివడిగా బయటకు అడుగులేసింది హర్షి.